गोदादेवी शुभचरितं महिमान्विता सुधाभरितम् अतुलितपावनसङ्कलितं श्रवणजीवनं मुक्तिप्रदं गोदादेवी वन्दनमु धरणीपुत्रिक वन्दनमु श्रीरङ्गनायकि वन्दनमु मङ्गलदीपिक वन्दनमु మానవ కన్యగ జనించి విగ్రహ రూపుని వరించే శ్రీరంగనాథుని పతిగా నెంచి అపూర్వ చరితను సృష్టించే పవిత్ర వ్రతమును ఒనరించి ఎల్ల జనులకు హితమును పంచే భావితరాలకు యుక్తముగా గ్రంథ రూపమున అందించే ఎదురుగా ఉన్న విగ్రహమూర్తిని నిజమూర్తిగా తను భావించి అనుపమానము అసమానమునగు దైవ ప్రభావము దర్శించే విగ్రహమూర్తిని కదిలించి పరిణయమాడిన ప్రామాణ్యం గోదా కళ్యాణ వైభవము అమ్మవారికి ప్రాముఖ్యం गोदादेवी शुभचरितं महिमान्विता सुधाभरितम् अतुलितपावनसङ्कलितं श्रवणजीवनं मुक्तिप्रदम् ఉలకని పలకని దేవదేవుని తన చేతనతో మేల్కొలిపినది పిల్లవానిగా మనసున తలచి స్వామికి బోధన చేసినది మనుజుల మేలును మదిలో నెంచి స్వామికి నడవడి నేర్పినది స్పందించిన శ్రీరంగనాయకులు అండాలమ్మను వరించెను శ్రీవిల్లి పుత్తూరునందు అవతారమూర్తి శ్రీకృష్ణుండు వటపత్రముపై శయనించి లోకరక్షణము గావించే ఆ శ్రీవిల్లి పుత్తూరునందు భట్టనాథుడను విప్రుండు వసించె నిరతము విష్ణు చింతనతో ప్రసిద్ధి చెందెను విష్ణు చిత్తునిగా गोदादेवी शुभचरितं महिमान्विता सुधाभरितम् अतुलितपावनसङ्कलितं श्रवणजीवनं मुक्तिप्रदम् విష్ణుచిత్తుడు ప్రతినిత్యం పూలమాలలను స్వయముగా కూర్చి శ్రీకృష్ణునికి అర్పించి భక్తిగా పూజలు చేయుచుండెను విష్ణు చిత్తుని భక్తిని చూసి విష్ణు భక్తులలో ప్రసిద్ధి పొందిన ఆల్వారులుగా కీర్తించి పెరియాల్వారుగా బిరుదును ఒసగిరి పెరియాల్వారులు ఒకనాడు తులసి మొక్కలకు పాదులు తీయుచు ఆశ్చర్యముగా అచటగాంచెను పాలుగారు చిన్నారి పాపను అచట దొరికిన చిన్నారి పాపను దైవ ప్రసాదముగా భావించి కోదయ్యను నామముతో గారాభముగా పెంచసాగెను గోదాదేవి శుభచరితం महिमान्विता सुधाभरितम् अतुलितपावनसङ्कलितं श्रवणजीवनं मुक्तिप्रदम् కోదై అనగా పూలమాల కోదై నామమే కాలక్రమముగా గోదాదేవిగా రూపాంతరమై విధంబుగా ప్రసిద్ధి చెందెను చిరుప్రాయమునే గోదాదేవికి భక్తి భావనలు అంకురించెను కృష్ణలీలలను ఎల్లప్పుడూ ఆడుతూ పాడుతూ గడుపుచుండెను యుక్త వయసులో గోదాదేవికి భక్తి భావనలు ప్రేమగా మారి కళ్ళు మూసిన కళ్ళు తెరచిన నల్లని వానిగా కాంచసాగెను విల్లిపుత్తూరు గోకులమ్ముగా తన స్నేహితులను గోపికలుగా అన్ని వేళలా భావన చేసి ఆ విధంబుగా చరించసాగెను
గోదాదేవి శుభచరితం మహిమాన్వితా సుధాభరితం అతులిత పావన సంకలితం శ్రవణ జీవనం ముక్తిప్రదం. విష్ణు చిత్తుడు భగవంతునికై రూపొందించిన పూలమాలలను గోదాదేవి ముందుగా ధరించి తనలో కృష్ణుని గాంచి మురిసెను. ఈ దృశ్యమ్మును విష్ణు చిత్తుడు ఒక దినమునందు కన్నులగాంచి జరిగినది అపచారమని తలచి ఎంతయో చింతించే. కలలో కాంచిన విష్ణు చిత్తునకు శ్రీకృష్ణుడు తన మోదము తెలిపే. గోదాధరించు పూలమాలలు ప్రీతిపాత్రమని వివరించే. వివరము నెరిగిన గోదాదేవి శ్రీకృష్ణుని తన పతిగా కోరి చెలికత్తెలను కలుపుకొని కాత్యాయని వ్రతమాచరించెను. గోదాదేవి శుభచరితం మహిమాన్వితా సుధాభరితం అతులిత పావన సంకలితం శ్రవణ జీవనం ముక్తిప్రదం. ఆహారానికి అలంకరణకు సంబంధించిన కఠిన నియమములు గోదాదేవి పాటించి పాశురములుగా వివరించే. వైష్ణవ భక్తుల గృహములలో తిరుప్పావైగా వినిపించే గీతములే ఈ పాశురమ్ములు ఉపనిషత్తుల సారములు. అమిత ప్రేమకు లొంగిన కృష్ణుడు విష్ణు చిత్తునకు కనిపించి గోదాదేవికి శ్రీరంగమునకు తోడ్కు రమ్మని వివరించే. శ్రీరంగములో అర్చకులకును గోదాదేవితో తన పరిణయము నిర్ణయమును ఒరిగించ అందరానందము పొందిరట. గోదాదేవి శుభచరితం మహిమాన్వితా సుధాభరితం అతులిత పావన సంకలితం శ్రవణ జీవనం ముక్తిప్రదం. సకల పురజనులు వెంటనురాగా అర్చకులందరూ తోడుగరాగా గోదాదేవిని తోడ్కొని వెళ్ళి ఆలయమందున ప్రవేశమంది. పెళ్లి కూతురుగా గర్భగుడినందు ప్రవేశించిన గోదాదేవి ఎల్ల జనులను చూచుచుండగా రంగనాథునిలో ఐక్యమయ్యను. శ్రీవిల్లి పుత్తూరునందు అమ్మవారిని ఉత్సవమూర్తిగా రంగనాథుడు మలిచిన పిదప తాను కలిసెను ఉత్సవమూర్తిగా. అవతారమూర్తి శ్రీరామచంద్రుని ఇలవేల్పు శ్రీరంగనాథుడు శ్రీరంగనాథుని పరిణయమాడి గోదాదేవియు ఇలవేల్పయ్యను. గోదాదేవి శుభచరితం మహిమాన్వితా సుధాభరితం అతులిత పావన సంకలితం శ్రవణ జీవనం ముక్తిప్రదం. నాటి నుండి ప్రతి వైష్ణాలయమున భోగినాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణోత్సవము జరిపించుట ఒక సాంప్రదాయము. ధనుర్మాసమను తొలిమలి సంధ్యలో దీపారాధన చేయుట వలన లక్ష్మీ కటాక్ష సిద్ధి ప్రాప్తము, సకల సంపదల సిద్ధి తథ్యము. తిరుప్పావైని సుప్రభాతముగా ధనుర్మాసమున గానము చేయుట, విష్ణాలయమున నివేదనలను బాలలకిచ్చుట సాంప్రదాయము. దేవతలకు ఇది బ్రహ్మ ముహూర్తము. మకర కర్కాటక సంక్రాంతులలో పూజలు చేయుట శుభకరము, భక్తజనులకు ఒక వరము. ధనుర్మాసమున ఆలయాలలో
పండగ సందడి నెలకొని ఉండగా ధనుర్మాస వ్రతమాచరించడం వైష్ణవ భక్తుల మోదనము. మొదటి పక్షమున చక్కెర పొంగలి, రెండవ పక్షము దద్దోజనము నైవేద్యముగా మధుసూదనునికి సమర్పించడము దివ్య భోగము. గోదాదేవి శుభచరితం महिमान्विता सुधाभरितम् अतुलितपावन संकलितं श्रवणजीवनं मुक्तिप्रदम्. భూదేవి అవతారమైన అండాలమ్మ విరచితమైన దివ్య ప్రబంధము గానము చేయుట సర్వజనులకు ముక్తిప్రదం. అనునిత్యమును బ్రహ్మ ముహూర్తము శుభగడియలలో తిరుప్పావై పారాయణము దివ్యవరం దైవానుగ్రహ సంగతము. ఇంటి ముంగిట ముగ్గులు వేసి గొబ్బెమ్మలను అందున నిలిపి పసుపు కుంకుమతో అలంకరించి పూజించు కన్యకు కళ్యాణయోగం. ధనుర్మాసమున ఆండాలు పూజ తిరుప్పావై పఠనముతో గోదా కళ్యాణ వేడుక చూసిన జన్మధన్యము శుభయోగం. ఇంటి ముంగిట ముగ్గులు వేసి గొబ్బెమ్మలను అందున నిలిపి పసుపు కుంకుమతో అలంకరించి పూజించు కన్యకు కళ్యాణయోగం. ధనుర్మాసమున ఆండాలు పూజ తిరుప్పావై పఠనముతో గోదా కళ్యాణ వేడుక చూసిన జన్మధన్యము శుభయోగం. గోదాదేవి శుభచరితం महिमान्विता सुधाभरितम् अतुलितपावन संकलितं श्रवणजीवनं मुक्तिप्रदम्. गोदादेवी वंदनमु धरणी पुत्रिक वंदनमु श्रीरंगनायकी वंदनमु मंगलदीपिक वंदनमु. गोदादेवी वंदनमु धरणी पुत्रिक वंदनमु श्रीरंगनायकी वंदनमु मंगलदीपिक वंदनमु.